ఫుడ్ అండ్ ఫన్ టేల్స్కి స్వాగతం అండి. కమ్మగా పుల్లగా తీయగా కారంగా ఉండే కొబ్బరి పచ్చడి లాంటి చిలకడ దుంపల పచ్చడి అండి. ఒక్కసారి ఇలా చేసేయండి, మీరు కూడా వచ్చేయండి చూద్దరు. కానీ ఎలా చేశానో బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసేసుకొని తిరగమాత గింజలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, తెల్ల నువ్వులండి, తెల్ల నువ్వులు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 7-8 ఎండుమిరపకాయలు, ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు వేసేసి బాగా తిరగమాతంతా వేగిన తర్వాత ఇంగువ, పసుపు వేసేసుకొని తిరగమాత ఎరడాలుగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోపు ఒక చిలకడ దుంపని బాగా కడిగి తుడిచి ఆరబెట్టేసి ఆ చిలకడ దుంప పైన చెక్కంతా తీసేసి సన్నగా తురుముకున్నానండి. తురుముకొని ఈలోపు చింతపండుని కాస్త వేడి నీళ్ళలో ఉడకబెట్టేసుకున్నానండి. నీళ్ళలో ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని ఈ చిలకడ దుంప తురుముకున్నాం కదా, ఆ తురుమంతటిని బాండీలో నూనె వేసేసి కొంచెం ఒక స్పూన్ నూనె వేసి ఆ నూనె వేసిన దాంట్లో ఈ తురుమంతా ఒక్కసారి అటు ఇటు ఒక 2 నిమిషాలు అలా ఇలా తిప్పేసానండి. అలా అని దానికి ఏం వాసన గీసన ఏమి ఉండదు. కాకపోతే కొంచెం వేడి చేసి అలా చేస్తే పచ్చడి బాగా నిలవ ఉంటుందని అలా చేసేసుకొని ఇప్పుడు మిక్సీలో ఈ వేయించుకున్న తిరగమాతంతా వేసేసి రుచికి సరిపడా ఉప్పు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టేసానండి. పట్టేసి ఈ చిలకడ దుంప మిశ్రమం అంటే మిక్సీ తురుముకున్న ఇది ఉంది కదా, దాంట్లో ఈ మిక్సీ పట్టిన మిశ్రమం అంతా వేసి బాగా మొత్తం ఆ చిలకడ దుంపకి మిశ్రమం అంతా కలిపేసి పట్టించేసానండి. పట్టించి బాండీలో నూనె వేసుకొని తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసేసి ఇంగువ, కరివేపాకు వేసేసి తిరగమాత ఇప్పుడు పచ్చడి మీద వేసేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, స్వర్గమేనండి.